హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది మనకి మోకిలాల్లో ఉంటుందండి. సో ఇదేంటంటే ప్రీమియం అండ్ లగ్జరియస్ అపార్ట్మెంట్ అండి. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీమియం అని ఎందుకు అంటున్నాను అండ్ లగ్జరియస్ అని ఎందుకు అంటున్నాను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడ ఉన్నాం అంటే మోకిలాలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి. ప్రైమ్ లొకేషన్ అంటే మీరు మోకిలా అంటే జనరల్గా చాలా మంది అంటే క్వరీస్ వచ్చినాయి అనమాట. నాకు చాలా మంది అడిగింది ఏంటంటే అది ఐసోలేటెడ్ ఉంటుంది కదండి, మోకిలా అంతా కూడా మాకు ఏదైనా డైలీ నీడ్స్ కావాలన్నా హాస్పిటల్ అన్నా కానీ చాలా దూరం రావాల్సి వస్తుంది అని అంటున్నారు. కాదండి, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి అనమాట. అపార్ట్మెంట్స్ కూడా అంటే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇది ఐసోలేటెడ్ కాదు, మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. మీకు ఇప్పుడు డైలీ నీడ్స్ కావాలంటే పక్కనే ఉంటాయి, అంటే మీకు ఎలాగో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. లేదు ఇంకా ఎక్స్ట్రా ఉన్న కావాలంటే కూడా మీరు బయటకు వస్తే బయట దొరుకుతాయి అవి. అండ్ హాస్పిటల్స్ అంటారా, ఇక్కడ నుంచి చాలా వెరీ నియర్ బై ఉన్నాయి. అండ్ దట్టు ఈ ప్రాజెక్ట్ వాళ్ళే మీకు కమర్షియల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులో మీకు డాక్టర్స్ కూడా ఉంటారండి, ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా ఈ ప్రాజెక్ట్లో మీకు? సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అగైన్ నేను మళ్ళీ కూడా చెప్తాను వీడియోలో. కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఇవి మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సో అందుకని నేను ఇప్పుడు మీకు ఇవి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు 2 క్లబ్ హౌసెస్ ఉంటాయండి. 2 క్లబ్ హౌసెస్ కూడా నేను జనరల్గా చూసింది ఒక 5 ఫ్లోర్స్ ఇలా చూసాను, లేదంటే 3 ఫ్లోర్స్ చూసాను. ఈ క్లబ్ హౌసెస్ మీకు ఏంటంటే 9 ఫ్లోర్స్ ఉంటుంది అండ్ 2 క్లబ్ హౌసెస్ కలిపి మీకు 1 lakh ప్లస్ SFT అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీకు 6 acres ఉంటుంది, 4 towers వస్తాయండి. రెసిడెన్షియల్ వచ్చేసి మీకు 15 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట అండ్ G+3 వచ్చేసి పోడియం పార్కింగ్ ఉంటుంది. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే నేను మీకు ఒకసారి ఈ బిల్డింగ్ ఎలివేషన్ చూపిస్తాను, అవుట్ సైడ్ కమర్షియల్ చూపిస్తాను అండ్ క్లబ్ హౌస్ కూడా చూపిస్తాను. అండ్ ఇది కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, దీనిలో ఒక ఫ్లాట్ అయితే ఇప్పుడు నేనున్నాను కదా, ఇది వచ్చేసి 2400 SFT అండి. కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఎల్ షేప్ బాల్కనీ అయితే ఉంటుందండి కంప్లీట్గా చుట్టూ, అంటే మన ఫ్లాట్ చుట్టూ బాల్కనీ అయితే ఉంది, చాలా పెద్దదిగా వచ్చింది. సో నేను ఇది అయితే మీకు చూపిస్తాను, ఇదే చూపిస్తాను మీకు, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అంటే సైట్ విజిట్కి రావడానికి ముందే అసలు ఫ్లాట్ ఎలా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ బిల్డింగ్ ఎలివేషన్ ఎలా ఉంది అనేసి ఒక క్లారిటీ వస్తుంది. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి ఫ్లాట్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్లీజ్ కాంటాక్ట్ us. ఇప్పుడు మనం ఒకసారి ఎలివేషన్ చూద్దాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టవర్స్ అనేది మీకు మిడిల్లో ఉంది క్లబ్ హౌస్ అండి. 9 ఫ్లోర్స్ అయితే వస్తుంది క్లబ్ హౌస్. నేను మీకు చెప్పాను కదా కమర్షియల్ అనేసి, సో ఆ కమర్షియల్ బిల్డింగ్ వచ్చేసి ఇదే అనమాట. సో క్లబ్ హౌస్ మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. దీస్ ఆర్ ట్విన్ క్లబ్ హౌసెస్. మీరు ఇక్కడ చూస్తే ఇది కారిడార్ అండి, 8.3 feet అయితే వస్తుంది అండ్ ఫ్లాట్కి మధ్యలో మీకు 10 feet గ్యాప్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి ఫ్లాట్ అనేది చూద్దాము. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఉంటుంది విత్ 2400 SFT. సో కంప్లీట్ ఇక్కడ బ్లాక్స్ రిలేటెడ్ అండ్ టోటల్ సైజ్ ఆఫ్ దిస్ ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ ఇవంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ బిలో ఫర్ మోర్ డీటెయిల్స్. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అయితే హాల్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వైడ్ ఎల్ షేప్డ్ బాల్కనీ అనమాట, చాలా పెద్దదిగా ఉంటుంది. మనకి ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా మీకు ఒకవైపు తప్ప ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా మీకు ఈ బాల్కనీ అయితే ఉంటుంది, చాలా పెద్దదైతే ఇచ్చేసారు. సో మీరు బాల్కనీ నుండి వ్యూ కూడా చూసుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా ఇది ఐసోలేటెడ్ కాదండి, మీరు వచ్చి ఇప్పుడు కూడా ఉండొచ్చు అనమాట. మీకు కావాల్సింది అంటే మనకి డైలీ నీడ్స్ లైక్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు చివర్లో వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. మీరు అంతవరకు కావాలంటే కూడా ఏదన్నా వాల్లాగా చిన్న వాల్లో కూడా పెట్టించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనకి 3 BHK అండ్ 3.5 BHK 4 BHK అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఎక్స్క్లూజివ్గా 3 BHK 4 BHKకి టవర్స్ ఉన్నాయన్నమాట సపరేట్గా. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే లేదంటే సైట్ విజిట్కి ప్లాన్ చేయాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకి కోకోపేట్ నియోపోలిస్ ఉంది కదా, జస్ట్ 10 minutes డ్రైవ్లోనే ఉంటుంది. విప్రో జంక్షన్కి జస్ట్ 20 minutes డ్రైవ్లో ఉంటుంది. And it's very close to major IT hubs like Capgemini, Amazon, Hyatt, Cognizant, Saint, ISB, Infosys and Microsoft.
మనకి టెర్రస్లో కూడా అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. డబుల్ స్కై వాక్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్ ఏరియా, పార్టీ లాన్స్ అండ్ సీటింగ్ ఏరియాస్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీకు ఎండింగ్లో అయితే చూపిస్తానండి. టెర్రస్లో అంటే ప్లాంటేషన్ ఇదంతా కూడా వర్క్ అయితే నడుస్తుంది. ఇదంతా కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఫ్లాట్ కూడా మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఏంటంటే సైట్ విజిట్కి రావడానికి ముందే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. సో ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.